చెప్పనా ఆ స్టోరీ వచ్చేసి కొంచెం ఏంటంటే కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది స్టోరీ. అంటే కొన్ని సినిమాలు చూసినట్టు అనిపించింది నాకు. అంటే డీజే టిల్లు 2 మన అన్న ఎట్లా చేసిండు, ఆ, అంటే ఆ స్టైల్ వేరు. ఈ జాక్ వచ్చేసి జాక్ అనేది ఒక స్టైల్ వేరు అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసి కొంచెం ఏంటంటే కొంచెం హైప్ అయింది లాస్ట్ క్లైమాక్స్లో. స్టోరీ చూడొచ్చు అన్న, పర్లేదు చూడొచ్చు, బాగుంది స్టోరీ, చూడండి అన్న. కామెడీ సిద్ధన బాగా చేసింది కామెడీ. కొంచెం కామెడీ అంటే సిద్ధన్ అంటే కామెడీ. డైలాగ్ మాత్రం ఏకదమ్ ఉన్నాయన. అంటే ఇచ్చేస్తాడు డైలాగ్, కొన్ని డైలాగులు ఉంటాయి బాగుంటాయి, చూడొచ్చు అన్న, సినిమా బాగుంది. నీ సార్కి పెళ్లి కాలే మరి నీ సార్ పెళ్ళంతో రొమాన్స్ చేయమని చెప్పు. నాతో ఎందుకు రొమాన్స్ చేస్తున్నాయి? నా గుండె మీద రొమాన్స్ చేసి బొచ్చు అంతా ఊసిపోయినాయి. అంటే సినిమా మొత్తం ఇదే లాంగ్వేజ్ లేదు. స్లాంగ్ ఏంటంటే కొంచెం ఆయన స్లాంగే ఉంది. అంటే హైదరాబాద్ స్లాంగ్లే ఉంది, కొంచెం ఉంటుందన్న. సినిమా చూడండి, మీకు తెలుస్తుంది, చూడొచ్చన్న, పర్లేదు సినిమా. బేబీ పర్ఫార్మెన్స్ బాగుంది. బాగా చేసింది మేడం, అయితే బాగా చేసింది. బేబీ అంటే వేరేదా కాదు, బేబీ లాగానే చేసింది. ప్రకాష్ సార్ కూడా బాగా చేశారు, అందరు బాగా చేశారు సినిమాలో. బాగుంది సినిమా. హైలైట్ ఒకటి అది ఉంది కదా మనకు, అంటే టెర్రరిస్ట్ ఉంటారు కదా, అది మన స్కామ్ ఉంటుంది అన్న. అంతా ఫస్ట్ హాఫ్ కొంచెం అన్న వచ్చేసి స్కామ్ ఉంటుంది అన్న. అంతా అంటే బాంబులు అవన్నీ ఉంటాయి, స్కామ్లు. ఒకసారి చూడండి, సినిమా వచ్చి చూడండి అన్న, మీకు తెలుస్తుంది, పర్లేదు సినిమా. ఎప్పుడు చూసినా రొమాన్స్లో అయ్యే అందులో బయటకు రాడా అంటారు, వచ్చేసాడు, ఆల్రెడీ వచ్చేసాడు. రా కంటెంట్ తీశారు. సినిమా ఈజ్ సూపర్ డూపర్ హిట్. ఈ ఏప్రిల్ నెలలో 2025లో ఒక మంచి సినిమా, ఒక దేశం గురించి ఇప్పటివరకు ఈ సంవత్సరంలో అయితే ఈ సినిమా రాలేదు సార్, ఈ టైప్ రాలేదు. ఇప్పుడు ఈ టైప్ సినిమా వచ్చి 2025లో వచ్చింది, చాలా బాగుంది. బొమ్మరిల్ భాస్కర్ గారు కూడా ఒక ప్లాపుల్లోంచి వాళ్ళకి ఒక హిట్ టాక్ కొట్టాడు. ఇంకా బొమ్మరిల్ని మర్చిపోండి, ఇంకా జాక్ భాస్కర్. నా తరబైతే రేటింగ్ 3 ఇస్తున్నాను. అలాగే ప్రకాశ్ రాజ్ గారు బొమ్మరిల్లులో ఎలా ఉన్నాడో ఇందులో అంతకంటే యంగగా కనిపించాడు. ఓకే, ఇప్పుడు రాధిక పర్ఫార్మెన్స్ ప్రతి దాంట్లో చూస్తారు కదా, ఇందులో రాధిక పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా? ఉందా అంటే మరి కావాల్సిందేంటి, యూత్ కావాల్సిందేంటి, మరి యూత్ కావాల్సిందేంటి, అదే కదా. అయ్యే కిస్సింగ్ ఇస్తుంది. కిస్సింగ్ ఇవ్వడానికి, ఒక ముద్దు పెట్టడానికి హీరోని నాన్న తిప్పలు పెడితే కొంచెం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కాదు, మళ్ళీ చార్మినార్ తిరిగి వెళ్తారు. అలాగే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు, హైదరాబాద్ తిరిగారు ఒక ముద్దు కోసం. తీరా లాస్ట్ కి ఇచ్చింది అనుకోండి. ఇందులో కూడా మోసం చేస్తామని మోసం చేస్తాను కదండి, అమ్మాయి అవుద్ది. వైష్ణవ్ ఇంకా తేడా ఏం కనిపించలేదు, అదే కిస్సింగ్, అదే రొమాన్స్, మరి అది కావాలి కదా. లేదు మైనస్ లో ఏం కనిపించలేదండి. మైనస్ అంటే సాంగ్స్ సార్, మెయిన్ సాంగ్స్ బాగున్నాయి, ఇంటర్వ్యూ బాగుంది, చూడటానికి బాగుంది. కానీ పాడమని చెప్పండి వచ్చి కొంచెం ప్లీజ్. అది కొంచెం కామెడీ బాగుంది. లేదు సార్, ఉన్న అబద్ధం ఎందుకు, ఇందులో ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వలేదు, నాకు నేను ఇన్స్పైర్. అంటే మేము కూడా యాక్టర్లమే కాబట్టి మా దగ్గర మాకు ఉంటుంది కాబట్టి నాకు నేను ఇన్స్పైర్ అయితే ఆయన అందం అయింది. అంటే ఇందులో అయితే సిద్ధు గారు అయితే ఈ గెటప్లో అయితే కనిపించలేదు. నేనైతే అనుకోలేదు చెప్పాలంటే, సినిమా నేను మామూలుగా వచ్చాను నేను చూద్దామని, కానీ నాకైతే సిద్ధు జొన్నలు గట్టి అనుకోలేదు ఇందులో. ఎందుకంటే ఇందులో ఒక పోలీస్ కంటెంట్ కదా, ఆ కటింగ్ మనిషి కూడా డీజే తిరిగంటే ఇందులో కొంచెం తగ్గాడు, ఫేస్ తగ్గిన వల్లనే ఏంటబ్బా ఈ యాసలు చూస్తుంటే ఏదో హీరోలా ఉందనుకుంటే తిరగొత్త తర్వాత నేను ఇందులో కుట్టా జాక్ హీరో ఎవరో అని యూట్యూబ్లో. ఏమో సిద్ధువా, ఓకే అంటే మనకు అనిపిస్తుంది కదా ముందు అనుకో. అంటే ఇప్పుడు నార్మల్ ఎప్పుడు గోల్డ్ వేసుకుని తిరుగుతుంటారు అన్న, అది రియల్ గోల్డ్ లేకపోతే ఏంటన్నా? రెండు ఉంటుంది సార్. అంటే రియల్ గోల్డ్ కూడా ఉంటుంది. రియల్ గోల్డ్ మేము ప్రోగ్రామ్స్కి, క్యాష్ ప్రోగ్రామ్కి, మొత్తం సుమా గారి ప్రోగ్రాము, చాలా ఈటీవీ, మా టీవీ, జీజీలకి అన్నింటికి వెళ్ళాము అనమాట. అన్నింటిలో కూడా నేను గోల్డ్ రెడ్డి, నా పేరు గోల్డ్ రెడ్డి అంటారు. మరి ఒక్కోటి కదా, ఇప్పుడు డీజీలు తీసుకుంటే రొమాన్స్ హీరో అంటారు, అలాగే ఇక్కడ గోల్డ్. ఇక్కడ మరి ఆ గోల్డ్ అని కూడా ఎవరు లేరు. ఇబ్బంది ఏం లేదు సార్, ఆల్రెడీ మాకు ఇద్దరు ఉన్నారు. చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. సాంగ్స్ అంతేం బాగాలేవు, సాంగ్స్ ఓకే అవుతాయి. బీజిఎం చాలా బాగుంది మూవీలో. సూపర్ షూట్ అయింది, బాగా షూట్ అయింది. అంటే మా ప్రకాష్ రాజు, సిద్ధు జొన్నలగడ్డ మధ్య సీన్స్ లో చాలా మంచిగా ఉంది మూవీ. సాంగ్స్ మీడియం ఉన్నది, బీజిఎం చాలా బాగుంది మూవీలో. స్కోప్ ఉంది బ్రో, ఎవరంటుండో స్కోప్ లేదని, స్కోప్ ఉంది. మూవీకి ఎంత అవసరమో అంత ఉంది. ఆమెకు మంచి లవ్ స్టోరీ లెక్క బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవ్ చిత్రం మధ్య కెమిస్ట్రీ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో. సెట్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డకు యాక్టింగ్ సీన్స్ సెట్ అయ్యాయి. నాకైతే 2 సార్లు చూడొచ్చు అనిపించింది. నాకైతే ఫస్ట్ టైం బాగుంటుంది, ఎంటర్టైనింగ్ ఉంది. 2-3 సార్లు చూడొచ్చు మూవీ. ఫన్ చాలా బాగుంటుంది మూవీలో. తెలియదు నాకు, అది సినిమా లాస్ట్ తోడు ఏమీ లేదు నాకు తెలియదు, కానీ మూవీ ఫస్ట్
అవేం తెలియదు నాకు పార్ట్స్ 2 అవి అని. రేటింగ్ మూవీ అయితే బాగుంది, అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, మంచి ఎంటర్టైనింగ్గా కామెడీగా మంచి ఫీల్ అవుతారు, అందరు చూడొచ్చు. రేటింగ్ నాకు పర్సనల్ రేటింగ్ అయితే 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. మూవీ చాలా బాగుంది, ఫన్నీగా కామెడీ ఎంటర్టైనింగ్, అంటే ఒక్క సెకండ్ కూడా మూవీ బోర్ కొట్టదు, అంతా బాగుంది మూవీ. డైరెక్షన్ అంటే బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టోరీస్ తీస్తారు కదా, ఈ రకంగా ట్రై చేసిండు, డిఫరెంట్గా సెట్ అయింది, సూట్ అయింది మంచిగా, మంచి ట్రై మంచిగా చేసిండు, బాగుంది, సూట్ అయింది.